విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. ఎవరి కోసం ఈ అవతారం? పవన్ కళ్యాణ్ ధరించిన కొత్త అవతారాన్ని చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారనుకోవాలి. కాకపోతే తిరుమల లడ్డూ ప్రసాదం ప్రతిష్టను పణంగా పెట్టి ఆయన ఆ టెంకాయ కొట్టారు. కూటమి సమావేశంలో చంద్రబాబు కల్తీ వ్యాఖ్యలు చేసిన మూడో రోజే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కాషాయ వస్త్రధారణ ప్రారంభమైంది. స్క్రిప్ట్ చేతిలో సిద్ధంగా ఉంటే సినిమా చకచక తీసేయొచ్చని ప్రసిద్ధ దర్శకులు చెప్పే మాట ఇక్కడ కూడా రుజువైంది. ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకొని ఆయన విరమించారు. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ సనాతన ధర్మం అనే మాటను హిందూ మతానికి పర్యాయ పదంగానే ఆయన వాడారు. నేను ముమ్మాటికి సనాతన హిందువునే, నా ప్రాణాన్ని అడ్డుపెట్టైనా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను, దానికోసం నా రాజకీయ హోదాను, పదవిని, అధికారాన్నే కాదు నా ప్రాణాన్ని కోల్పోవడానికి సిద్ధమని గంభీరంగా ప్రకటించాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారే ఈ ఎవరి కోసం ఈ అవతారం అంటే ఈ అవతారానికి చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేసిండట. దాని తర్వాతనే కాషాయ బట్టలు, అడ్డబొట్లు, నిలువోట్లు, ప్రాయశ్చిత్త దీక్షలు. మళ్ళీ ఈ దీక్షలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కనపడ్డు. ఒక టెంకాయ కొట్టడం వరకే, అంటే జస్ట్ ఇంటి ఇచ్చి వదిలేసిండు. ఆ ఇంటిని పట్టుకొని, ఆ స్క్రిప్ట్ని పట్టుకొని ఆయన నటిస్తుండు. ఎవరి కోసం ఈ అవతారం అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం. ఆయన ఇంకో మాట అంటుండు, ఏమంటుండు? సనాతన ధర్మం కోసం నేను, దానికోసం నా రాజకీయ హోదాను, పదవిని, అధికారాన్నే కాదు నా ప్రాణాలను కోల్పోతా అంటుండు. సనాతన ధర్మం కోసం కాదు మీరు చేసేది, చంద్రబాబు నాయుడు కోసం అని అనుకుంటున్నారు జనం. చంద్రబాబు నాయుడు గారి కోసం నా హోదాని, పదవిని, రాజకీయాన్ని, అవసరమైతే ప్రాణాన్ని కూడా వదిలేస్తా అంటుండా అని వినపడుతుంది ప్రజలకి. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో మొత్తం చూస్తే ఆయన వేసిన కాషాయ బట్టలు కానీ, అడ్డం నిలువు బూట్లలో ఎక్కడ ప్రారంభోత్సవం రోజు కానీ, ఎండింగ్ రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు పాల్గొనలే. చాలా తెలివిగా పాల్గొనకుండా నిజంగానే అక్కడ క్రెడిబిలిటీ ఉంటే, ఆయన చేసేది నిజమైన దీక్షే, దీన్ని ప్రజలు నమ్ముతారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాలేటోడు. అక్కడ వాళ్ళు ఆయన కూడా చీఫ్ గెస్ట్గా నేను వస్తా అని జబ్బలు జరుచుకుంటాడు. కానీ అది ఏదో నెగిటివ్ పోతుంది. పిచ్చోడుని చేసే కార్యక్రమం పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు. వద్దని కూడా చెప్పట్లే. ఇది కాదు, మనం రాజకీయ హోదాలో ఉన్నాం, ఈ ధర్మాలు, సనాతన ధర్మాల కోసం మనం మాట్లాడకూడదు, మాట్లాడే సెక్షన్ వేరే ఉంటుందని చెప్పకుండా ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమం చేసి దాంట్లో ఎక్కడ కూడా తిరుమలలో జరిగిన మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనలే. పాల్గొనాలి, వాస్తవంగా పాల్గొనేటోడే. అక్కడ లాభం ఉంటే అక్కడ ప్రజలు నమ్మితే దాన్ని నమ్మట్లేదు, తిడతారు. కాబట్టి దాంట్లోకి పోకుండా మొత్తానికి అవతారం నా కోసం వేసిండు కాబట్టి నేను మళ్ళీ బలి కావటం ఎందుకని ఆయన పోవాలి.